చేసాము అని అంటే యు ఆర్ గోయింగ్ టు టేక్ ఏ సింగిల్ వాల్యూడ్ పీరియాడిక్ ఫంక్షన్. ఓ ఫంక్షన్ ని తీసుకుంటారు. ఇట్ ఈస్ ఎ సింగిల్ వాల్యూడ్ పీరియాడిక్ ఫంక్షన్. సింప్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ సింగిల్ వాల్యూడ్ పీరియాడిక్ ఫంక్షన్ దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్. ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ a0/2 ప్లస్ summation n equal to 1 to infinity. You are writing it as an into cos nx plus bn sin nx. ఈ మోడల్లో గనక మనకి ఇచ్చిన ఫంక్షన్ గనక రిప్రజెంట్ చేయగలిగితే దట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫోరియర్ సిరీస్ అన్నారు. హియర్ a0 an bn generally said to be Fourier coefficients, and that can be calculated by using a separate formula. It is a0 equal to 1 by pi integral, the interval is c to c plus 2 pi. Directly you are writing f of x dx. Similarly, you can calculate an. It is 1 by pi integral c to c plus 2 pi. It is f of x into cos nx dx అన్నట్టుగా రాస్తారు. Similarly, you can calculate bn. That is nothing but 1 divided by pi integral c to c plus 2 pi. Simply you can write f of x sin nx dx. So by using these Fourier coefficients, generally Fourier coefficients never icharu ante this was given by a famous mathematician Euler. Euler అనే అతను మనకు దీనికి సంబంధించిన కోఎఫిషియెంట్స్ ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకుంటూ వీ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన మ్యాటర్ ఏంటి అంటే whenever you want to construct Fourier series, it has to satisfy certain conditions. Those conditions were given by another mathematician, so we called it as Dirichlet conditions అన్నారు. దాంట్లో ప్రాపర్టీస్ ఏంటి అంటే మనం తీసుకున్న ఫంక్షన్ అనేది ఖచ్చితంగా సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ అయి ఉండాలి. సింగిల్ వాల్యూడ్ అంటే ఫైనల్ గా మనకు వచ్చేది ఒకటే వాల్యూ తోటి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి అంటే దట్ గివెన్ ఫంక్షన్ దట్ షుడ్ బి పీరియాడిక్. పీరియాడిక్ అని అంటే ఇట్ హ్యాస్ టు రిపీట్ ద సేమ్ వాల్యూ డ్యూరింగ్ ద రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైం. అంటే మళ్ళీ సేమ్ వాల్యూ వచ్చేటట్టుగా ఉండాలి ఒక టైం తర్వాత అన్నట్టు. వన్ మోర్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఫంక్షన్ దట్ షుడ్ బి ఇంటిగ్రేబుల్. అంటే ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ చేసేటట్టుగా ఉండాలి. అండ్ లాస్ట్ కండిషన్ ఈజ్ దట్ షుడ్ గివ్ ఓన్లీ ద ఫైనైట్ వాల్యూ. అంటే ఫైనల్గా మనకు ఓన్లీ ఫైనైట్ వాల్యూ వచ్చేటట్టుగా ఉండాలి. ఈ కండిషన్స్ జనరల్గా ఏమంటామంటే మనం డిరిచ్లెట్ కండిషన్స్ అన్నారు. సో దీన్ని యూజ్ చేసుకుంటూ మనం చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ చేసాం. అంటే ఫోరియర్ సిరీస్ మీద ఏం లేదు, మనకు ఫంక్షన్ ఇస్తారు, ఆ ఫంక్షన్కి మనకి ఫోరియర్ సిరీస్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే జస్ట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ a0 an అండ్ bn. ఆ వచ్చిన 3 వాల్యూస్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు, అంతే, వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఆఫ్టర్ డూయింగ్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఆన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫోరియర్ సిరీస్ we entered into one more important topic. The topic is nothing but even and odd functions అని ఒకటి తీసుకున్నారు. ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మ్యాటర్ ఏంటి అని అంటే ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, అది ఈవెన్ ఆడా అని అంటే ఇఫ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఎక్స్ దగ్గర మైనస్ ఎక్స్ కనుక రాస్తే సేమ్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే ఈవెన్ ఫంక్షన్ అంటారు. మనకి ఎగ్జాక్ట్గా సేమ్ ఫంక్షన్ రాకుండా మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే ఆడ్ ఫంక్షన్ అంటారు. అయితే ఈ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఫార్ములా కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అంటే ఈవెన్కి సంబంధించిన దాంట్లో వీఆర్ హ్యావింగ్ a0. ఫార్ములా ఎట్లా రాస్తారు అంటే 2 డివైడెడ్ బై పై ఇంటిగ్రల్, ఎప్పుడైనా లిమిట్స్ ఇక్కడ 0 to π ఉండి ఇట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఉంటుంది. అట్లాగే ఏఎన్కి వచ్చామనుకోండి, దానికి ఏమవుతుందంటే 2 డివైడెడ్ బై పై ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ అన్నట్టుగా రాస్తారు. ఇక్కడ బిఎన్ అనేది ఉండదు, ఇక్కడ బిఎన్ వాల్యూ ఏంటి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. అదే మనం ఆడ్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, a0 వాల్యూ 0 అవుతుంది, ఏఎన్ వాల్యూ కూడా 0 అవుతుంది, ఓన్లీ బిఎన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఫార్ములా ఏంటి అంటే 2 by 5 ఇంటిగ్రల్ 0 to π ఇట్ ఈస్ సింప్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ
sin nx dx అన్నట్టుగా రాస్తారు. అంటే మనకి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు కన్స్ట్రక్ట్ ఫోరియర్ సిరీస్ అంటాడు. ఒకవేళ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ కనుక సాటిస్ఫై అయ్యేటుంటే మీకు ఒకటి క్లూ కూడా చెప్పాను. ఇది ఎలా తెలుస్తుంది ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ అంటే మనకి ఇచ్చిన ఇంటర్వల్ ఖచ్చితంగా ఎట్లా ఉంటుందంటే నెగిటివ్ వాల్యూ నుంచి పాజిటివ్ వాల్యూ ఇట్లా కనబడుతుంది. -π to π అన్నట్టుగా కనబడుతుంది. ఇలా గనక మనకి ఇంటర్వల్ ఇచ్చినప్పుడు అంటే నెగిటివ్ వాల్యూ నుంచి పాజిటివ్ వాల్యూ కనుక ఇచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేయండి అంటే అది ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా చెక్ చేయండి. అంటే f of x ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు f of -x. ఒకవేళ కనుక ఈక్వల్ అయ్యేది ఉంటే మనకు ఓన్లీ a0 an మాత్రం వస్తుంది, bn 0 అవుతుంది. ఒకవేళ f of x ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ f of -x అయింది అనుకోండి, అక్కడ మనకు bn మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది, రిమైనింగ్ 2 వాల్యూస్ 0 అన్నట్టు. అంటే లిమిట్స్ ఫస్ట్ చూడండి, మనకి ఇచ్చిన ఇంటర్వల్ ఎలా ఇచ్చారు. ఆ నెగిటివ్ వాల్యూ నుంచి పాజిటివ్ వాల్యూ కనుక ఇస్తే దెర్ ఇస్ ఎ స్కోప్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ద ఈజియెస్ట్ ఫోరియర్ సిరీస్ అన్నట్టు బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. అదొకటి మనం కొంచెం జాగ్రత్తగా కనుక చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్లోకి వస్తున్నాం, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో చేసినట్టుగానే ఉంటుంది. టైటిల్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ అంటారు. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. సో యు మేక్ ద సైడ్ హెడ్డింగ్ ఇట్ ఈస్ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. సైడ్ హెడ్డింగ్ రాయండి, హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్, హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. ఓకే, ఇక్కడ ఒక చిన్న లాజిక్ మీకు ఇస్తాను, వెరీ సింప్లెస్ట్ లాజిక్ హియర్ ఇట్ ఈస్. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్లోకి వచ్చే ముందు యాక్చువల్లీ ఫోరియర్ సిరీస్ అంటే ఏమేమి టర్మ్స్ ఉంటాయి చూడండి. ఫోరియర్ సిరీస్లో 3 కోఎఫిషియంట్స్ a0, an and bn. రిమెంబర్ దట్ వెన్ ఎవర్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ద ఫోరియర్ సిరీస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద టర్మ్స్ కొసైన్ అండ్ సైన్ టర్మ్స్. అంటే 2 టర్మ్స్ ఉంటాయి. అలా 2 టర్మ్స్ కనుక ఉంటేనే మనం కంప్లీట్ ఫోరియర్ సిరీస్ అంటారు. ఇక్కడ హాఫ్ రేంజ్ అంటే దాని అర్థం ఏంటి అని అంటే instead of constructing the complete Fourier series, you are calculating only half of the Fourier series. Half of the ante either you are constructing only cosine terms or it is sine terms అన్నట్టు. అంటే cosine and sine terms ఉండేటట్టుగా కనుక సెపరేట్గా కనుక క్యాలిక్యులేషన్ చేస్తే such type of process you are calling it as half range Fourier series అంటారు. So instead of using the complete, there is a chance of క్యాలిక్యులేటింగ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద సిరీస్. హాఫ్ అంటే అయితే కంప్లీట్గా కొసైన్ అన్న కనబడాలి లేకపోతే సైన్ అన్న కనబడాలి అన్నట్టు. సో ఇది కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే సింప్లెస్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ రాసి ఐ జస్ట్ గివ్ యూ ద డెఫినేషన్. సో యూ రైట్ డౌన్ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్, a process of constructing the Fourier series, a process of constructing the Fourier series involving either cosine or sine terms. Cosine or sine terms is called half range Fourier series. అంటే కంప్లీట్ గా మీరు కన్స్ట్రక్షన్ చేయట్లేదు, ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ఫోరియర్ సిరీస్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. నెక్స్ట్ లైన్ లో hence it is divided into two types. Number 1, Fourier cosine series. Number 2, Fourier sine series. నెక్స్ట్ లైన్ లో రాయండి, Fourier cosine series
is constructed, Fourier cosine series is constructed by considering the formula of even function, in the interval. ఈవెన్ ఫంక్షన్ ఇన్ ద ఇంటర్వల్ అంటే మనం ఇంతకుముందు ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ చేసాం కదా, అక్కడ ఈవెన్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తున్నారో అదే ఫార్ములా యూజ్ చేయండి అని అంటున్నారు. దట్ ఈస్ నెక్స్ట్ లైన్లో రాయండి. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈవెన్ అన్నప్పుడు మనకు ఓన్లీ a0 an ఉంటాయి. సో a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity an cos nx, where a0 ఈక్వల్ టు మనం ఈవెన్ ఫంక్షన్లో ఏదైతే ఫార్ములా రాసామో అదే ఫార్ములా 2/π ఇంటిగ్రల్ 0 to π f of x dx. ఆల్మోస్ట్ సేమ్ మళ్ళీ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ an ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f of x cos nx dx. బ్రాకెట్లో రాయండి. హియర్ bn ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ bn అనే టర్మ్ ఉండదు. అంటే ఓన్లీ ఇప్పుడు కొసైన్ సిరీస్ని కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే ఈవెన్ ఫంక్షన్లో ఎలా అయితే చేశారో సేమ్ అదే మోడల్లో ఇక్కడ రాస్తారు. ఇక్కడ లిమిట్స్ని మీరు చెక్ చేయకూడదు. నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉందా లేదా అని చూడకండి. వాళ్ళు ఎగ్జామినేషన్లోనే ప్రాబ్లం మెన్షన్ చేస్తారు. కన్స్ట్రక్ట్ ఫోరియర్ కొసైన్ సిరీస్ అంటాడు. అప్పుడు ఏంటి అని అంటే కొసైన్ టర్మ్స్ తోటి రావాలి అంటే ఈవెన్ ఫంక్షన్లో ఫార్ములా ఏదైతే యూజ్ చేసామో అదే ఫార్ములా యూజ్ చేస్తారు. ఒకవేళ సైన్ సిరీస్ అన్నారనుకోండి ఆడ్ ఫంక్షన్ అన్నట్టు అది. నెక్స్ట్ లైన్లో రాయండి. ఫోరియర్ సైన్ సిరీస్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ by considering the formula of odd function in the interval. That is f of x equal to మనం ఆడ్ ఫంక్షన్ లో ఒక bn మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, రిమైనింగ్ 0 కాబట్టి. సో సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity bn sin nx, వేర్ bn ఈక్వల్ టు అక్కడ ఆడ్ ఫంక్షన్ లో ఏదైతే ఫార్ములా రాసామో అదే 2/π ఇంటిగ్రల్ 0 to π f of x sin nx dx. అంటే మనకు ఓన్లీ సైన్ టర్మ్సే వచ్చేటట్టుగా ఉండాలి అంటే bn ఒకటే అన్నట్టు. అదే కొసైన్ టర్మ్స్ అంటే మీరు అనొచ్చు మరి an ఒకటి రాస్తే సరిపోతుంది కదా అని అంటారు. అంటే ఖచ్చితంగా a0 అనేది అది ఉండాల్సిందే కాబట్టి. సో అందుకని ఈవెన్ ఫంక్షన్లో a0 an ఉంటుంది, ఆడ్ ఫంక్షన్లో మాత్రం ఓన్లీ bn ఎగ్జిస్ట్ అవుతుంది. సో బ్రాకెట్లో రాయండి. హియర్ a0 ఈక్వల్ టు 0, an ఈక్వల్ టు 0. సో మనకి ప్రాబ్లంలోనే మెన్షన్ చేస్తారు. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ అన్న అంటాడు, లేకపోతే కన్స్ట్రక్ట్ ఓన్లీ ఫోరియర్ సిరీస్ అన్నాడు, ఫోరియర్ కొసైన్ సిరీస్ లేకపోతే సైన్ సిరీస్ అంటాడు. నేను ఒక ప్రాబ్లం ఇస్తాను సో దట్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా. నౌ యూ రైట్ డౌన్ ద ఫస్ట్ ప్రాబ్లం ఇన్ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. కన్స్ట్రక్ట్ ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ సిరీస్ రెండు క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు. కన్స్ట్రక్ట్ ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, మీకు ఐడియా ఉండడానికి రెండు ఇస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ 0 less than x less than π ఆ మోడల్లో ఇచ్చారు. సో దే ఆర్ ఆస్కింగ్ టు కన్స్ట్రక్ట్ ఫోరియర్ సైన్ అండ్ కొసైన్. అంటే హాఫ్ రేంజ్ అన్న
ఇట్లా విడివిడిగా ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ అన్న మనం అదే ఫార్ములా యూజ్ చేస్తాం. చూద్దాం. నేను ముందు ఇక్కడ రెండు సెపరేట్గా క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి రైట్ డౌన్ ఇన్ ద సొల్యూషన్ పార్ట్. వాట్ దే హ్యావ్ గివెన్ f of x is equal to x. సో ఇక్కడ ఇంటర్వల్ ఏంటి అని అంటే 0 less than x less than pi. ఇది మన ఇంటర్వల్. సో ఇక్కడ నేను ముందు కేస్ నెంబర్ 1 అని రాస్తాను, ఎందుకంటే రెండు కనుక్కోమన్నారు కాబట్టి ఎగ్జామినేషన్లో రెండు అడగొచ్చు అడగకపోవచ్చు. సో ఇక్కడ నేను సైడ్ హెడ్డింగ్ ఏమని రాస్తానంటే ఫోరియర్ కొసైన్ సిరీస్ అని అంటాను. ఫోరియర్ కొసైన్ సిరీస్. సో ఇది నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే దాంట్లో రాసేయండి ద ఫోరియర్ కొసైన్ సిరీస్. ద ఫోరియర్ కొసైన్ సిరీస్ ఈజ్ గివెన్ బై మనకు ఫార్ములా ఉంది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈవెన్ ఆడాన చెక్ చేయకూడదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a0/2 ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 to infinity ఓన్లీ an ఇంటూ కాస్ nx dx. ఇది వేర్ నౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ 1 by 1. a0 ఈక్వల్ టు ద ఫార్ములా ఫర్ a0 ఈస్ 2/pi ఇంటిగ్రల్, లిమిట్స్ చేంజ్ చేయకండి, 0 to pi f of x dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/pi ఇంటిగ్రల్ 0 to pi. సో వాట్ దే హ్యావ్ గివెన్ f of x అంటే మనకి ఏమి ఇచ్చారు, x. సో x dx. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/pi. సో రైట్ డౌన్ ద ఇంటిగ్రల్ ఆఫ్ x. ఇంటిగ్రల్ ఆఫ్ x ఈజ్ నథింగ్ బట్ x²/2. సో లిమిట్స్ ఆర్ 0 to pi. సో అక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది బికాస్ 2 ఈజ్ ఎ కాన్స్టెంట్ టర్మ్, యూ కెన్ క్యాన్సిల్ దట్ వన్. సో డైరెక్ట్లీ 1/pi ఉంటుంది, అప్పర్ లిమిట్ రాస్తారు π² మైనస్ లోవర్ లిమిట్ రాస్తే 0. సో ఫైనల్గా అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చేది ఏంటి అంటే పై అన్నట్టుగా వచ్చింది. దిస్ ఈస్ ఫర్ a0, ఒక కాన్స్టెంట్ అయిపోయింది. దెన్ యూ గో ఫర్ నెక్స్ట్ an ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, 2/pi ఇంటిగ్రల్ 0 to pi, జస్ట్ ఐఎమ్ రైటింగ్ f of x into cos nx dx. So it is equal to 2/pi. It is integral 0 to pi. So f of x మనకి ఏమి ఇచ్చారు, x. ఆ cos nx dx అలాగే ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలి, అంటే యూవి ఇంటిగ్రేషన్ అన్నట్టు. సో ఈ 2/pi పక్కకు పెట్టండి. యూవి ఇంటిగ్రేషన్ ఏంటి, ఫస్ట్ ఎక్స్ని అలాగే పెట్టేయండి, ఎక్స్ని అలాగే పెట్టేసి ఇప్పుడు కాస్ని ఇంటిగ్రేషన్ చేయాలి. కాస్ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే సైన్ nx, మళ్ళీ అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ n ఉంది కాబట్టి బై n అని రాస్తారు, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ దాన్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, మళ్ళీ సెకండ్ దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే sin nx డివైడెడ్ బై n అవుతుంది, ఇది dx అన్నట్టు. ఇది యూవి ఇంటిగ్రేషన్. మీకు కావాలంటే ఐడియా కోసం ఇస్తాను, యూవి డిఎక్స్కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ u అలాగే ఉంటుంది, ఇంటిగ్రల్ ఆఫ్ v అన్నట్టు, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ u చేసి మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ v చేస్తారు, ఇది ఓవరాల్గా మళ్ళీ dx అని రాస్తారు. ఇది ఫార్ములా మామూలుగా, ఇది యూవి ఇంటిగ్రేషన్కి సంబంధించింది. సో ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేసిన తర్వాతనే లిమిట్స్ రాస్తాం మనం. సో నౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2/pi, ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్ x/n ఒక పక్కకు రాసి ఆ సైన్ nx అలాగే రాస్తున్నా, మైనస్ 1/n పక్కకు ఉంటుంది, మళ్ళీ సైన్ nx ఇంటిగ్రేషన్, సైన్ ఇంటిగ్రేషన్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ అయ్యి సో కాస్ nx divided by n అవుతుంది. సో here the limits are 0 to pi. So now you substitute the limits. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. Now it is equal to 2/pi, ఏం లేదు సింపుల్ ఇంటిగ్రేషన్, అప్పర్ లిమిట్ రాస్తున్నా నేను. ఇది ఏమవుతుంది, x బదులు π/n sin npi, మనకు రూల్ ఉంది sin npi is always equal to 0 ఎప్పుడైనా కానీ, ప్లస్
1 divided by n square అవుతుంది. cos n పైకి మనకు ఫార్ములా ఉంది, -1 హోల్ పవర్ n అని ఉంటుంది. చాలా రోజుల కింద చేశారు, కొంచెం గుర్తుంచుకోండి. sin n పై ఎప్పుడైనా 0, cos n పై -1 హోల్ పవర్ n, మైనస్ లోవర్ లిమిట్ రాస్తారు. సో లోవర్ లిమిట్ రాస్తే x దగ్గర 0 రాస్తే 0, మైనస్ ఇంకొకటి 1 డివైడెడ్ బై n స్క్వేర్ అవుతుంది. cos 0 వాల్యూ ఇస్ 1. సో మీకు ఐడియా ఉండడానికి sin n పై ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 అండ్ cos n పై ఇట్ ఈస్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n. ఇది మనం ప్రీవియస్ లో కూడా చేసాం అది. సో జస్ట్ యూ డూ ద సింప్లిఫికేషన్, ఇట్ బికమ్స్ 2 by pi. సో ఫస్ట్ వన్ 0, సో 1 డివైడెడ్ బై n స్క్వేర్ -1 హోల్ పవర్ n, అక్కడ -1 డివైడెడ్ బై n స్క్వేర్ ఉంటుంది. లేదా టోటల్గా 2 డివైడెడ్ బై n స్క్వేర్ కామన్ తీస్తే n స్క్వేర్ ఇంటూ పై, సో -1 హోల్ పవర్ n -1. ఇది మనకు కావాల్సిన an వాల్యూ. మనకు ఓన్లీ కొసైన్ సిరీస్ అన్నారు కాబట్టి రెండే వస్తాయి, a0 an. సో అందుకని డైరెక్ట్గా therefore now I am substituting here f of x it is equal to a0 by 2. a0 అంటే ఏమొచ్చింది మనకు అక్కడ, your a0 value is nothing but pi. సో a0 by 2 అది తీసుకెళ్ళి అక్కడ రాస్తాం, a0 వాల్యూ pi by 2 ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 to infinity an అని అంటే మనం ఆల్రెడీ చేసింది 2 డివైడెడ్ బై n స్క్వేర్ ఇంటూ పై, సో -1 హోల్ పవర్ n -1. ఇది an ఇంటూ cos nx. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ కరస్పాండింగ్ టు ఫోరియర్ కొసైన్ సిరీస్ అన్నట్టు. ఇది రాసేయండి. ఇది ఓన్లీ కొసైన్ సిరీస్ లో మనకి ఎప్పుడైనా a0 an ఉంటుంది. అదే సైన్ సిరీస్ అన్నారనుకోండి ఓన్లీ bn ఎగ్జిస్ట్ అవుతుంది. మనం అక్కడ లిమిట్స్ చూడకూడదు, ఇంటర్వల్ ఎలా ఇచ్చారు, నెగిటివ్ పాజిటివ్ అని. అమ్మా స్క్రోల్ డౌన్ చేయాలా? ఓకే. ఓన్లీ కొసైన్ సిరీస్ ఒక్కటే అయిపోయింది ఇప్పుడు. చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి నథింగ్ టు వరీ, బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ఫార్ములా. ఎగ్జామినేషన్లో రెండు అడగాల్సిన రూల్ ఏం లేదు, వాళ్ళు ఏదైనా ఒకటే అడుగుతారు. మీకు ఐడియా ఉండడానికి నేను రెండు ఒకటే ప్రాబ్లంలో చేస్తున్నాను, సైన్ అండ్ కొసైన్ సిరీస్ అని. Okay, shall I move to the second case? Case number 2 కి వెళ్ళాలా? వెళ్ళాలమ్మా? కేస్ 2 మనం ఏం చేస్తున్నాం అంటే ఫోరియర్ సైన్ సిరీస్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఫోరియర్ సైన్ సిరీస్, ఐ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఫోరియర్ సైన్ సిరీస్. సో ముందు ఫార్ములా రాయండి, ఆ ఫార్ములా రాస్తే దాని తర్వాత మనం ఎంటర్ కావచ్చు. సో ద ఫోరియర్ సైన్ సిరీస్, ఫోరియర్ సైన్ సిరీస్ is given by so we have a formula f of x is equal to sin series లో మనకి a0 an ఉండవు. సో summation n equal to 1 to infinity only bn into sin nx, ఇది ఒకటే ఉంటుంది. సో where now you are calculating bn ఫార్ములా ఏంటి, bn కి 2 by pi integral 0 to pi, a formula is f of x into sin nx dx, ఇది ఫార్ములా. ఇప్పుడు జస్ట్ మనకి ఇచ్చిన ఆ ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేయండి, దాన్ని సింప్లిఫై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది.
So it is equal to 2 by pi. So integral 0 to pi f of x అంటే మనకి x ఇచ్చారు, x into sin nx dx. సో ఇక్కడ కూడా మళ్ళీ uv రూల్ చేస్తారు. సో 2 by pi uv రూల్ అంటే ఫస్ట్ x ని అట్లాగే పెట్టండి, sin ఇంటిగ్రేషన్ మైనస్ cos nx by n మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ దాని డెరివేటివ్ 1 sin ఇంటిగ్రేషన్ మళ్ళీ మైనస్ కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, cos nx divided by n of dx uv integration. So it is equal to 2 by pi. So just minus x by n, ఇది cos nx అవుతుంది, దాని తర్వాత ప్లస్ 1 by n అది కాన్స్టెంట్, అది మళ్ళీ cos ఇంటిగ్రేషన్ అదేమవుతుందంటే sin nx divided by n. సో లిమిట్స్ రాస్తారు 0 to pi. So it is equal to 2 divided by pi. I am substituting directly. So minus pi by n అవుతుంది, cos n pi value minus 1 whole power n plus 1 divided by n ఉంది, n square, sin n pi ఎప్పుడైనా కానీ 0, అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోవర్ లిమిట్ రాయండి, x ఈక్వల్ టు 0 రాస్తే ఇది 0 అవుతుంది, ఆ నెక్స్ట్ కూడా sin 0 అంటే 0 అది, సో ఓవరాల్గా 0. సో మనకు అక్కడ ఏం మిగిలిందో ఒక్కసారి రాసేయండి. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 divided by pi. సో వీ హ్యావ్ హియర్ ఇట్ ఈస్ మైనస్ పై బై ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్, ఆ మిగతా వాల్యూ అంతా 0 అది. సో అక్కడ పై క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. సో పై అండ్ పై క్యాన్సిల్ చేస్తే సో మనకి మిగిలింది మైనస్ 2 by n మైనస్ 1 హోల్ పవర్ ఎన్, ఇది ఒకటే ఆన్సర్ అన్నట్టు బిఎన్. సో దేర్ ఫోర్ బిఎన్ ఒకటి చాలు మనకి సైన్ సిరీస్లో. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ, బిఎన్ అంటే మనకి ఏమొచ్చింది మైనస్ 2 by n మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఇంటూ బిఎన్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ అని రాయాలి, అంటే సైన్ ఎన్ఎక్స్. ఇది మనకి ఫోరియర్ సైన్ సిరీస్ అన్నట్టు. వాళ్ళు కొసైన్ సిరీస్ అడుగుతున్నారా సైన్ సిరీస్ అడుగుతున్నారా చూసి దాని ప్రకారంగా రాస్తారు, అది మన ఆన్సర్. కొసైన్ సిరీస్లో మాత్రం ఏ0 ఏఎన్లు ఉంటాయి, సైన్ సిరీస్లో ఓన్లీ బిఎన్ఏ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? మీకు టెన్షన్ పడకుండా ఒకే ప్రాబ్లంలో ఐ హ్యావ్ కవర్డ్ బోత్ సైన్ సిరీస్ అండ్ కొసైన్ సిరీస్. క్లియర్గా ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు ఫోరియర్ కొసైన్స్. ఆ కొసైన్ సిరీస్ సైన్ సిరీస్ అని ఏమీ అనలేదు అంటే దాని అర్థం ఏంటి, యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ద కంప్లీట్ ఫోరియర్ సిరీస్ అన్నట్టు. మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు మాత్రం యు ఆర్ క్యాలిక్యులేటింగ్ హాఫ్ ఆఫ్ ద ఫోరియర్ సిరీస్. జనరల్గా ఇది ఎక్కడ వస్తుందంటే మీకు ఎలక్ట్రికల్లో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అనే ఐడియా ఉన్నాయా అవి? ఇట్ ఈస్ సమ్వాట్ రిలేటెడ్ టు దట్ టైప్ ఆఫ్ రెక్టిఫైయర్స్. ఈ రెక్టిఫైయర్స్లలో ఎక్కువ వీటిని యూజ్ చేస్తారన్నట్టు మనం. ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మీకు క్లియర్గా ఒకటి మెన్షన్ చేస్తాను చూడండి. ప్రాబ్లం ఫైండ్ half range, find half range sine series, half range sine series for f of x is equal to x into pi minus x into pi minus x in interval they have given 0, pi. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే ఓన్లీ సైన్ సిరీస్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అన్నట్టు. మనకు ఫంక్షన్ ఇచ్చారు, దానికి సంబంధించిన ఇంటర్వల్ ఉంది. సో రైట్ డౌన్ ఇన్ ద సొల్యూషన్ పార్ట్ గివెన్ ఏమన్నారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు,
So they clearly given that x into pi minus x. మీకు ఈజీగా ఉండడానికి దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. సో పై ఇంటూ ఎక్స్ అవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇంటర్వల్ ఈజ్ నథింగ్ బట్ 0, పై. ఇది మనకు వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు మనం సైన్ సిరీస్ కన్స్ట్రక్షన్ చేయాలి. సో నెక్స్ట్ లైన్లో ద ఫోరియర్ సైన్ సిరీస్ ఈజ్ గివెన్ బై సైన్ సిరీస్ అంటే ఏమేం క్యాలిక్యులేషన్ చేయాలి? ఓన్లీ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బిఎన్ ఒకటే ఉంటుంది. అంటే సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 1 to infinity ఓన్లీ బిఎన్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్. సో వేర్ నౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఓన్లీ బిఎన్, అది ఒక్కటి చేస్తే సరిపోతుంది. ఫార్ములా ఏంటి? 2/π ఇంటిగ్రల్ 0 to π. ఫార్ములా ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇది ఒక్కటి క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది, మనకు సైన్ సిరీస్ వచ్చేస్తుంది. సో నౌ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ యువర్ వాల్యూ. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 divided by π ఇంటిగ్రల్ 0 to π. సో వాట్ ఈస్ యువర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ? మనం ఇంతకుముందు రాసాం, ఇది πx మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ అన్నట్టు ఇది. ఇప్పుడు దీన్ని 2/π నేను దేని దానికి సెపరేట్ చేస్తామా లేకపోతే యూవి ఇంటిగ్రేషన్ చేసేయండి డైరెక్ట్గా. ఫస్ట్ దాన్ని కాన్స్టెంట్గా పెట్టండి, 5x మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది కాన్స్టెంట్. సైన్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఇంటిగ్రల్ ఫస్ట్ దాన్ని డెరివేటివ్ చేస్తారు. ఎక్స్ తోటి డెరివేటివ్ చేస్తే ఇది పై అలాగే ఉంటుంది, ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుందంటే 2x. దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే మైనస్ కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. కాస్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్, దిస్ ఇస్ ఆఫ్ డిఎక్స్. సింప్లిఫై అయిన తర్వాతనే లిమిట్స్ రాద్దాం మనం. 2/π. సో ముందు దాన్ని సింప్లిఫై చేసేయండి. ఇది ఏమవుతుందంటే మైనస్ 5x మైనస్ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంది, కాస్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్, దీంట్లోంచి ప్లస్ 1/n పక్కకు పెట్టండి. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ ఉంది, మళ్ళీ కాస్ అని ఉంది, అంటే యూవి ఇంటిగ్రేషన్ మళ్ళీ చేయాలి. మళ్ళీ యూవి ఇంటిగ్రేషన్ అంటే ఫస్ట్ దాన్ని అలాగే పెట్టండి, పై మైనస్ 2x. కాస్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఇంటిగ్రల్ ఫస్ట్ దాన్ని డెరివేటివ్, ఎక్స్ తోటి డెరివేటివ్ చేస్తే ఫస్ట్ టర్మ్లో 0 ఉంటుంది, మిగిలిన దాంట్లో -2 ఒకటే ఉంటుంది ఎందుకంటే ఎక్స్ డెరివేటివ్ 1. మళ్ళీ కాస్ ఇంటిగ్రేషన్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ అవుతుంది, దిస్ ఈజ్ ఆఫ్ డిఎక్స్. ఎందుకంటే 2 సార్లు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేశారు. సో ఇట్ ఈస్ 2/π, మనకి మైనస్ 5x మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది కాస్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్, దీని దానికి సెపరేట్ అవుతుంది, ఇది పై మైనస్ 2x ఇంటూ సైన్ ఎన్ఎక్స్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇది ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 2 డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ సైన్ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే మళ్ళీ మైనస్ కాస్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్ ఇది. సో ఇక్కడ లిమిట్స్ ఏంటి అంటే 0 to π. కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఇక్కడ యూవి ఇంటిగ్రేషన్ 2 times వచ్చింది. సో దీంట్లో ఇప్పుడు డైరెక్ట్గా నేను లిమిట్స్ రాస్తున్నా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/π. సో డైరెక్ట్గా ఎక్స్ దగ్గర పై అని రాయండి, మైనస్ ఇది ఏమవుతుందంటే పై స్క్వేర్ మైనస్ పై స్క్వేర్ అవుతుంది. కాస్ ఎన్ పై అని అంటే -1 హోల్ పవర్ n డివైడెడ్ బై n ప్లస్ 1 డివైడెడ్ బై n స్క్వేర్ అవుతుంది, ఇది పై మైనస్ 2π అవుతుంది. సైన్ ఎన్ పై వాల్యూ 0 ప్లస్ 2 డివైడెడ్ బై, ప్లస్ బదులు అక్కడ మైనస్ రాయడం బెస్ట్, మైనస్ 2 డివైడెడ్ బై ఇది n³ అవుతుంది. కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ n, ఇది అప్పర్ లిమిట్ అయిపోయింది. లోవర్ లిమిట్ రాయండి, ఆల్రెడీ మైనస్లో ఉంది కాబట్టి అది ప్లస్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 0 రాస్తే మొత్తం 0 ఇది, అట్లాగే సెకండ్ది కూడా 0.
అట్లాగే లాస్ట్ దానికి వస్తాం. ఆల్రెడీ మైనస్లో ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, 2/n³ అవుతుంది. కాస్ n ఇంటూ 0 అంటే 1, కాస్ 0 వాల్యూ 1. ఇది ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే 2/π. సో ఫస్ట్ వాల్యూ π² అంటే అది 0 అవుతుంది, ఇది కూడా 0. లాస్ట్కి మనకు మిగిలింది ఏంటి, -2/n³ -1 హోల్ పవర్ n ఉంది, ఇక్కడ +2/n³ అని ఉంది. సో ఇట్ ఈస్ 2/n³ కంప్లీట్గా కామన్ తీస్తే 4/π ఇంటూ n³ అవుతుంది. ఇక మనకు మిగిలింది -1 హోల్ పవర్ n, ముందు మైనస్ ఉంది, సో మైనస్ కూడా నేను కామన్ తీస్తే ఇది -1 అవుతుంది. ఇది అంటే ఓవరాల్గా మనకు bn వాల్యూ వచ్చేసింది. సో ఒక్కసారి bn ఒకటే మనకు సైన్ సిరీస్లో. సో దేర్ ఫోర్ డైరెక్ట్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ యువర్ ఫార్ములా. దేర్ ఫోర్ f of x is equal to summation n equal to 1 to infinity bn మనకు వచ్చింది -4/π into n³. సో -1 హోల్ పవర్ n -1, ఇది bn ఇంటూ సైన్ nx. ఇది మనకు కావాల్సిన హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అన్నట్టు. అంటే వాళ్ళు సైన్ సిరీస్ అని అడిగినప్పుడు ఒక bn ఒకటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కొంచెం ఇంటిగ్రేషన్, అక్కడ స్క్వేర్ అనే టర్మ్ ఉంది కాబట్టి 2 times మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ ఎక్సే కనుక ఉండేది ఉంటే ఒకసారి చేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. జస్ట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సైన్ సిరీస్ అన్నప్పుడు bn తోటి, కొసైన్ సిరీస్ అన్నప్పుడు a0 an రెండు వస్తాయి. అందుకని ప్రాబ్లంలో ఆర్ దే ఆస్కింగ్ కంప్లీట్ ఫోరియర్ సిరీస్ ఆర్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ఫోరియర్ సిరీస్, దట్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ఊరికే ఫోరియర్ సిరీస్ అని చెప్పేసి లిమిట్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కనుక ఉండేది ఉంటే ఇన్ దట్ కేస్ యు ఆర్ యూజింగ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ 3 units ఎనఫ్, మ్యాక్సిమం 4th unit స్పేర్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈజీ ఉంది, కాకపోతే కొంచెం ఇంటిగ్రేషన్ లెంతీ అనిపిస్తుంది కానీ నథింగ్ టు వరీ. ఓకే, చెప్పండి. అయిపోయిందా, మళ్ళీ ఒకసారి చూడాలనా. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇక్కడ f(x) ఉంది, దాన్ని కొంచెం నేను ఇలా రాశాను. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ సైన్ సిరీసే అడుగుతున్నారు కాబట్టి సైన్ సిరీస్ ఒకటే తీసుకోండి. అంటే సైన్ సిరీస్లో ఓన్లీ bn అనే టర్మే ఉంటుంది, అందుకని ఆ bn సంబంధించిన ఫార్ములా రాసి ఆ f(x) ఏదైతే ఇచ్చారో అక్కడ f(x) వాల్యూ రాశారు. అయితే ఇక్కడ బ్రాకెట్లో ఇట్లా ఉన్నది కాబట్టి యూవీ రూల్ చేశారు. యూవీ రూల్ అని అంటే ఫస్ట్ దాన్ని యూని కాన్స్టెంట్ పెట్టేసి వీని ఇంటిగ్రేషన్ చేయాలి. నెక్స్ట్ మైనస్ అది ఎట్లా ఉంటుందంటే ఇంటిగ్రేషన్లో మీకు ఇంతకుముందు ఒక ఫార్ములా ఇచ్చాను చూడండి, ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి ఇట్లా ఏమంటారు, యూ పెట్టి ఇంటిగ్రల్ ఆఫ్ వి చేయాలి, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ యూ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ వి అన్నట్టు. అది ఇలా ఈ రెండు కాన్సెప్ట్, ఈ ఫార్ములా గుర్తుంటే మనకి ఆ యూవి చేయొచ్చు బై పార్ట్స్ అనేది. అదే మోడల్లో చేశాను, కాకపోతే కొంచెం స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు చేయాల్సి వచ్చింది అంతే, వేరే ఏం లేదు. ఓకేనా, ఏం లేదు, ఒక్కసారి చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో ఐ గివ్ యూ ద లాస్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ Fourier cosine series, find Fourier cosine series for
f of x is equal to sin x in 0, pi. ఇక్కడ ఏం అడుగుతున్నారన్న చూడండి, జస్ట్ మీకు హింట్ ఇస్తాను. ఆస్కింగ్ టు కన్స్ట్రక్ట్ కొసైన్ సిరీస్, ఏ ఫంక్షన్ ఇస్ గివెన్. కొసైన్ సిరీస్ ఒకటే ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. సో సొల్యూషన్లో ఫస్ట్ యూ రైట్ డౌన్ వాట్ దే హ్యావ్ గివెన్. f of x is equal to sin x in the interval, that interval is nothing but 0, pi. సో ముందు ఫార్ములా రాయండి. ద ఫోరియర్ cosine series is given by, so cosine series లో మనకి ఏమవుతుంది, f of x is equal to, you will be having a0 plus summation n equal to 1 to infinity an into cos nx ఉంటుంది. రెండు a0 and anలు ఉంటాయి. సో వేర్ నౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ 1 by 1. a0 equal to formula ఏంటి, 2 by pi integral 0 to pi, only you are writing f of x dx. So it is 2 by pi integral 0 to pi. f of x అంటే మనకి ఏమి ఇచ్చారు, sin. సో sin x dx. సో it is equal to 2 by pi. Sin integration ఏంటి, minus cos nx divided by n అవుతుంది. సో లిమిట్స్ రాస్తారు 0 to pi. సో దిస్ ఇస్ ఈక్వల్ టు, నేను మైనస్ కూడా కామన్ తీస్తున్నా, -2 divided by n into pi పక్కకు పెట్టండి. నేను ఫస్ట్ అప్పర్ లిమిట్ రాస్తా, cos n pi అంటే -1 whole power n మైనస్ లోవర్ లిమిట్ x ఈక్వల్ టు 0, cos 0 వాల్యూ 1 అన్నట్టు. సో ఇది మనకి a0కి సంబంధించిన వాల్యూ. ఎందుకంటే మనకి ఇక్కడ కొసైన్ సిరీస్ అన్నారు కాబట్టి a0 an కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ యు ఆర్ మూవింగ్ టు an. ఫార్ములా ఇస్ 2 by pi ఇంటిగ్రల్ 0 to pi, ఇట్ ఈస్ f of x ఇంటూ an అన్నప్పుడు ఏమవుతుంది, cos nx dx అన్నట్టు. సో ఇట్ ఈస్ 2 by pi ఇంటిగ్రల్ 0 to pi. f of x అంటే మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చారు, sin x. సో sin x cos nx dx. ఇది కొంచెం వెరైటీగా ఉంది, సైన్ కొసైన్ అని ఉంది. ఇది ఎట్లా ఉందంటే sin a cos b టైప్లో ఉంది. సో sin a cos b రావాలి అని అంటే సేమ్ sin a sin b వస్తేనో కాస్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇట్లా రివర్స్లో ఉంది కాబట్టి జనరల్గా మనకు ఒక ఫార్ములా ఉంది, మీకు ఐడియా ఉండడానికి మళ్ళీ చెప్తున్నా. సైన్ ఆఫ్ a ప్లస్ బికి ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈస్ ద ఫార్ములా, sin a cos b ప్లస్ cos a sin b. అట్లాగే సైన్ ఆఫ్ a మైనస్ బికి ఒక ఫార్ములా ఉంది. సో ఇట్ ఈస్ sin a cos b మైనస్ cos a sin. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ నేను ఏం చేస్తానంటే అక్కడ ఓన్లీ sin a cos b రావాలి. sin a cos b రావాలంటే ఏం చేస్తారంటే రెండింటిని యాడ్ చేద్దాం. కాకపోతే 2 times అని వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 1 divided by pi ఒకటి పక్కకు పెట్టేసి ఇంటిగ్రల్ లోపలికి 2 తీసుకొస్తాను. అంటే 2 sin a అంటే x, అది cos b అంటే nx అన్నట్టు ఈ మోడల్లో ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఇది a, ఇది ఒక్కటే a, ఇది మాత్రం b అన్నట్టు. ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. అలా అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనం ఫార్ములా డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఇది 2 sin a cos b టైప్లో ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఏమని రాస్తాను, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 divided by pi ఇంటిగ్రల్ 0 to pi. సో 2 sin a cos b రావాలంటే ఏం చేస్తాం, సైన్ ఆఫ్ a ప్లస్ b. a అంటే ఏంటి, x, ప్లస్ b అంటే nx. సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b అంటే సైన్ ఆఫ్ a అంటే x, b అంటే nx. నేను జస్ట్ ఆ ఫార్ములా యూజ్ చేశాను అంతే, వేరే ఏం లేదు. సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b యూజ్ చేశాను. ఎందుకంటే అక్కడ sin a cos b ఉంది, యూవి ఇంటిగ్రేషన్ చేసినా రాదు కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తున్నాం. సో 1 divided by pi ఇంటిగ్రల్ 0 to pi. సో ఇప్పుడు దీన్ని సైన్ ఆఫ్
ఎక్స్ కామన్ తీస్తా, ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎన్ అవుతుంది, ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ కామన్ తీయండి 1 మైనస్ ఎన్ అవుతుంది. ఇది ఓవరాల్గా డిఎక్స్. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసేయండి. 1 డివైడెడ్ బై పై డైరెక్ట్ ఇంటిగ్రేషన్. సైన్ ఇంటిగ్రేషన్ ఏంటి అని అంటే మైనస్, సో మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎన్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది రాయాలి 1 ప్లస్ ఎన్. అట్లాగే ఇది మళ్ళీ సైన్ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎన్ ఉంది, మళ్ళీ అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటే అది రాస్తాం 1 మైనస్ ఎన్. సో ఇక్కడ లిమిట్స్ రాస్తారు 0 టు పై. సేమ్ ఇంటిగ్రేషన్, కాకపోతే ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటే అది రాయాలి మనం. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై పై. సో మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎన్ ఉంటుంది. కాస్ ఎక్స్ దగ్గర పై అని రాస్తా, కాస్ ఎన్ పై టైప్లోనే ఉంది ఇది. సో అక్కడ ఎన్ ఏదన్నా ఉండనివ్వండి, -1 హోల్ పవర్ ఎన్ అన్నట్టు ఇది. అట్లాగే మైనస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎన్, మళ్ళీ ఇక్కడ అప్పర్ లిమిట్ కాస్ ఎన్ ఇంటూ పై టైప్లో ఉంది అంటే -1 హోల్ పవర్ ఎన్. జస్ట్ అప్పర్ లిమిట్ రాశాను, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ రాయాలి, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. కాస్ 0 వాల్యూ 1 కాబట్టి 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎన్ అవుతుంది, మళ్ళీ ఇది కూడా ప్లస్ అవుతుంది, 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎన్ అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అన్నట్టు ఇది. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై పై. సో ఇక్కడ -1 హోల్ పవర్ ఎన్ అనేది కామన్ తీస్తే -1 హోల్ పవర్ ఎన్, మైనస్ కూడా కామన్ తీసాం అనుకోండి, మనకేం మిగులుతుంది 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎన్ మిగిలింది. అట్లాగే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇది కూడా ఉంది, 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎన్ అని ఉంది. ఓవరాల్గా మొత్తానికే కామన్ తీస్తాను, 1 డివైడెడ్ బై పై పక్కకు పెట్టేసి 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎన్ మొత్తానికే కామన్ తీసాను అనుకోండి, ఇక మనకు మిగిలింది ఏంటి -1 హోల్ పవర్ ఎన్ ఉంది, దాని తర్వాత అది +1 అవుతుంది. ఇది మనకి ఏఎన్కి సంబంధించింది. అంటే ఇప్పుడు మనం A0 అయిపోయింది, AN అయిపోయింది. సో ఈ రెండు తీసుకెళ్ళి ఆ ఫార్ములాలో రాస్తాం. దేర్ఫోర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ A0 అని రాయాలి. A0 మనకి ఏమొచ్చింది అక్కడ, ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం A0 వాల్యూ. డైరెక్ట్గా తీసుకొచ్చేసి నేను ఇక్కడ రాసేస్తున్నా. సో ఇది A0 వాల్యూ, జస్ట్ అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అన్నట్టు నేను. సో ఇది A0/2 అంటే ఇది కంప్లీట్గా దీనికి సంబంధించింది, ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn రాయాలి. సో ఈ bn మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొస్తున్నా. ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ హియర్ bn వాల్యూ. సో ఇది bn ఇంటూ an కాదు, ఇది A0 an అంతే, ఇంటూ కాస్ nx, ఎందుకంటే మనకి అదే అడిగారు. సో ఇక్కడ మీరు కావాలంటే దాన్ని సింప్లిఫై చేయండి. సో విత్ దట్ యూ కెన్ ఫైండ్ అవుట్ యువర్ కొసైన్ సిరీస్. వాళ్ళు ఓన్లీ కొసైన్ సిరీస్ అన్నారు కాబట్టి A0 an మాత్రమే ఫైండ్ అవుట్ చేశారు, bn అనే టర్మ్ ఉండదు. ఓకేనా? కొంచెం ఎందుకంటే అక్కడ కొంచెం ఏమయ్యా లాస్ట్ నుంచి థర్డ్ స్టెప్ సార్. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ నుంచి థర్డ్ స్టెప్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే లిమిట్సే కదా రాయడం. ఇక్కడ ఒకటి రూల్ నేను చెప్తాను మీకు, చిన్న ఐడియా. కాస్ ఎన్ పై అనేది ఒకటి ఉంది అనుకోండి, కాస్ ఎన్ పై ఇది ఆల్వేస్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్. సైన్ ఎన్ పై కనుక ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ ఎక్స్ దగ్గర పై రాసాం, పై ఇంటూ 1 ప్లస్ ఎన్ అని ఉంది. ఇది ఎట్లా ఉందంటే కాస్ ఎన్ ఇంటూ పై టైప్లో ఉంది. ఇక్కడ ఎన్ దగ్గర n+1 ఉన్నా n-1 ఉన్నా వేరే ఏ ఎన్ ఉన్నా మనకు సంబంధం లేదు.
డైరెక్ట్గా మనం ఆ వాల్యూకి ఫార్ములా మాత్రం ఇదే తీసుకుంటాం, -1 హోల్ పవర్ ఎన్నే తీసుకుంటాం. అందుకని నేను ఆ 1 + n ఏమనకుండా n ఇంటూ పై టైప్లో ఉంది కాబట్టి -1 హోల్ పవర్ n అని రాశాను. ఇక్కడ కూడా కాస్ పై ఇంటూ 1 - n అని ఉంది, అది ఏమన్నా ఉండేవండి -1 హోల్ పవర్ n అని రాస్తాం. లోవర్ లిమిట్ రాసాం అనుకోండి, కాస్ 0 ఇంటూ సంథింగ్, కాస్ 0 వాల్యూ 1 అన్నట్టు, కాబట్టి ఆ 1/1 + n అట్లాగే రాశాను. సెకండ్ టర్మ్లో కూడా కాస్ 0 వాల్యూ 1. అక్కడ ఎన్ ఉండని వేరే ఏడు ఉండని ఎన్ పై టైప్లో కనుక ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో దీంట్లో మనం ఇంకొక చిన్న టాపిక్ ఉంది, ఆ టాపిక్ ఒకటి మనం క్లోజ్ చేస్తే ఈ 4th యూనిట్ క్లోజ్ అవుతుంది. అది చేంజ్ ఆఫ్ ఇంటర్వల్ అని ఒకటి ఉంటుంది, దట్ వీ కెన్ టేక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.